కానీ అతను బ్లాక్ మెయిలర్ కాదు, మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి. ఇందాకే మీ అమ్మాయి వచ్చి వినిపించుకుని పోయింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ మేడం. సుధా ఇక్కడికి వచ్చిందా? మరి నాకెందుకు చెప్పలేదు? మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి మీకు తెలుసా మేడం? తెలిసి గారు, అందుకే మీకన్నా ముందు వచ్చి తీసుకుపోయింది. పైగా అబ్బాయి వాళ్ళంటూ ఈ విషయం తెలిస్తే మా పెళ్లికి ప్రాబ్లం అవుతుందని చెప్పింది. అందుకే వదిలేశాను. ఇంకో విషయం కూడా ఆలోచించండి మేడం. అతనితో ఉన్న ఫోటోలు బయటపడితే మీరు మీ అమ్మాయిని అతనికే ఇచ్చి పెళ్లి చేయవలసి వస్తుందని ఆలోచించే అతన్ని వదిలేశాను. మీరేం టెన్షన్ పడకండి మేడం. ఈసారి అసలు నేరస్తుని పట్టుకుంటాను. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య, నాకు తెలుసురా నువ్వేం ఆలోచిస్తున్నావు. సుధకు అలా జరిగిందనే కదా? అవునన్నయ్య, సుధ ఎంత అల్లారుముద్దుగా పెరిగిందో మనందరికీ తెలుసు. తనంటే మనకి ఎంత ఇష్టమో కూడా తెలుసు. అలాంటి సుధకి యాక్సిడెంట్ అయిందని తెలిసి నేను తట్టుకోలేకపోయానన్నయ్య. బాధపడకు శ్రీరామ్, అనుకోకుండా అలా జరిగిపోయింది. దానికి ఎవరేం చేస్తారు చెప్పు? ఎన్ని రోజులు మా వల్ల మీ అందరూ పట్టే ఇబ్బందికి క్షమాపణ అడుగుతామని, లేక ఇంటికి తీసుకురావాలి అనుకున్నాను. అందరి ముందు మేమిద్దరం కలిసే ఉంటామని గర్వంగా చెప్పాలనుకున్నాను. కానీ సుధకలా జరిగేసరికి చెప్పలేకపోయాను. దాన్నే ఉంది శ్రీరామ్, ఇప్పుడు చెప్పు, అందరినీ పిలుస్తాను. నువ్వు చెప్పే విషయాన్ని విని అందరూ చాలా సంతోషిస్తారు. పదా. ఇప్పుడు కాదన్నయ్య, రేపు ఉదయం చెప్తాను. ఇలా జరిగింది ఏంటండి? నిన్నటి వరకు శ్రీరాము లేక సరిగ్గా కాపురం చేయట్లేదు కనుక ఎలాగోలా జగదీశ్వర్ని ఒప్పించి వాళ్ళకి విడాకులు ఇప్పిద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళని విడాకులు తీసుకోమని చెప్పటం పద్ధతి కాదు. అదే నాకు అర్థం కావడం లేదు రాజేశ్వరి. ఇప్పుడు సుధని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? సుధా, అత్తయ్య ఏదో ఒక దారి దొరక్కపోదు. మీరు టెన్షన్ పడకండి. ఏమో రేఖ, నాకైతే ఏ దారి కనిపించట్లేదు. ఏంటి సుధా, నువ్వు లేఖతో చెప్పిన విషయం వాళ్ళతో చెప్పేస్తావా ఏంటి? అది కాదు వదినా. ఏది కాదు? నువ్వు ఆ విషయం వాళ్ళకి చెప్తే ఇన్ని రోజులు నీ మీదున్న సింపతి కూడా పోతుంది. పైగా నీ స్వార్థం కోసం కలిసిపోయిన శ్రీరామ్ లేఖని విడగొట్టాలనే ఆలోచన నీకొచ్చిందని అందరూ నీ నాడిపోసుకుంటారు. మరెలా వదినా? నువ్వు లేఖతో నీ బాధ చెప్పుకున్నావు కదా, చూద్దాం తానేం చేస్తుందో. శ్రీరామ్ మనసు మారి నేను నేలుకుంటాను అంటే నాకన్నా సంతోషించే వాళ్ళెవరుంటారు? తను నా భార్యరా, తను నా భార్యరా, తను నా భార్యరా, తను నా భార్యరా. నాకిప్పుడు బ్రతకాలని వదినా. ప్లీజ్ వదినా, నాకు ప్రాణభిక్ష పెట్టదినా. లేక ఏమ్మా, నిద్ర పట్టడం లేదా? నాకు తెలుసు లేక, శ్రీరామ్ రేపు నిన్నందరి ముందు భార్యగా అంగీకరిస్తున్నాడన్న సంతోషంలో నీకు నిద్ర రావడం లేదు కదూ? పిచ్చి పిల్ల, నాకు సంతోషం దగ్గరైనట్టే అయ్యి దూరం అయిపోతుంది. నా కుటుంబం కోసం ఏదైనా చేస్తావని నమ్మాను కాబట్టే నిన్ను శ్రీరామ్ని ఒకటి చేయాలని ప్రయత్నించాను.